నిజంగా ఈ వార్త విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్త. సో అసలు ఇది నిజమేనా అంటే ఇందులో నిజం మాత్రం లేదు. అండ్ రష్మిక గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. ఏంటంటే మేము ఇద్దరం ముగ్గురం అయ్యాము అనే విధంగా. సో అందరికీ ఈ విధంగా మాట చెప్తే ఎలాంటి విషయం అర్థమవుతుంది? అరే పెళ్ళి అయ్యింది, ఇంకా నెల రోజులు మాత్రమే అవుతుంది. సో ఈ సందర్భంలో అందరూ ఏమనుకుంటారు, మేము ముగ్గురం అయ్యామంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఏమో, ఇద్దరు కూడా తల్లిదండ్రులు అవుతున్నారేమో, ఈ రకంగానే ఆలోచిస్తారు ఖచ్చితంగా, ఎంత మేధావి అయినా కూడా. అయితే ఇక్కడ ఏంటంటే అసలైన విషయం మాత్రం అది కాదు. మరి రష్మిక గారు, విజయ్ గారు ఎప్పటి నుంచో కూడా చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. బట్ బయట ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇంకా అందరికీ ఒకటేసారి సమాధానం చెప్పేశారు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత పెళ్ళి కూడా గ్రాండ్గా చేసుకున్నారు. సో అంతా కూడా మనం చూసాము. అండ్ హనీమూన్ ట్రిప్ కూడా వెళ్ళేసి వచ్చారు. సో ప్రజెంట్ అయితే మ్యారీడ్ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అంటే అందరికీ కూడా ఇలాంటి అదృష్టం అనేది దొరకదనమాట. మనం చూస్తూనే ఉంటాం. అది సినిమా వాళ్ళకి కావచ్చు, నార్మల్ ఆడియన్స్ లైఫ్లో కావచ్చు, చాలామంది కూడా ప్రేమించుకుంటారు. కానీ ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకునేంత వరకు కూడా వెళ్ళరు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా అది జీవితాంతం ఉంటారంటే అది కూడా ఉండదు. కొంతమంది పెళ్ళైన తర్వాత విడిపోతుంటారు, ఇంకొంతమంది వేరే సంబంధం వల్ల విడిపోతూ ఉంటారు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోతూ ఉంటారు, ఇంకొంతమంది కట్నం కానుకలు అని చెప్పేసి వాటి వల్ల విడిపోతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ లీడ్ చేసే వాళ్ళు, హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. అంతెందుకు మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చాలామంది కపుల్స్ని కూడా తీసుకోవచ్చు, సెలబ్రిటీస్ కపుల్స్ని. వాళ్ళే ప్రేమించి పెళ్లి చేసుకొని మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా చూసుకుంటే వీళ్ళు మాత్రం నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే అసలు ఆ పోస్ట్ ఎందుకు పెట్టారు, మేము ఇద్దరం ముగ్గురం అయ్యామని చెప్పేసి ఎందుకు చెప్పారు అని దాని గురించి మాట్లాడితే, బట్ అందరూ కూడా ప్రెగ్నెన్సీ ఆ విధంగా అనుకుంటున్నారు. అందులో మాత్రం నిజం లేదు. అండ్ వీళ్ళిద్దరి పెళ్ళి అవ్వకన్నా ముందే కూడా రష్మిక గారికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారనమాట. సో ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఒక సన్ఫ్లవర్. సో మరి అందరికీ షాకింగ్గానే ఉండొచ్చు. ఆ సన్ఫ్లవర్కి కూడా ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా అకౌంట్ అనేది ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అదే రష్మిక గారు ఏది మాట్లాడాలనుకున్నా కూడా ఒక అకౌంట్తో మాట్లాడడం, అన్నీ కూడా షేర్ చేసుకోవడం, ఫొటోస్ని షేర్ చేసుకోవడం, ఇలాంటివి చేసేవారట. అయితే దానికి సంబంధించినటువంటి ఒక యానిమేటెడ్ వీడియో అనమాట. ఇప్పటి వరకు నా బెస్ట్ ఫ్రెండ్ నేనే ఉన్నాము, రష్మిక అండ్ సన్ఫ్లవర్. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్యలోకి విజయ్ గారు వచ్చారనమాట. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మేమిద్దరం ముగ్గురం అయ్యాము, విజయ్ ఇందులోకి యాడ్ అయ్యాడు అని చెప్పేసి ఒక యానిమేటెడ్ వీడియోని షేర్ చేస్తూ మేమిద్దరం ముగ్గురం అయ్యాము అనే విధంగా పెట్టారనమాట. ఇంకా దానే తడువు తీసుకొని, దాన్ని ఒక అదునుగా తీసుకొని అందరూ కూడా ఇంకా వాళ్ళిద్దరు ప్రెగ్నెన్సీ ఏమో, ఇంకా పెళ్ళయింది కదా, హనీమూన్ ట్రిప్ కూడా అయిపోయింది కదా, తల్లిదండ్రులు అవుతున్నారేమో, ఈ విధంగా అనుకున్నారు. సో దీని వెనక ఉన్నటువంటి కథ అంతా ఇదనమాట. తన బెస్ట్ ఫ్రెండ్ తనతో పాటు విజయ్ గారు యాడ్ అయ్యారు కాబట్టి మేమిద్దరం ముగ్గురం అయ్యామనే విధంగా ఆ వీడియోని పోస్ట్ చేశారు. సో అంతకుమించి అందులో ఏది కూడా లేదు. సెలబ్రిటీస్ విషయంలో మనము ఇలాంటి కామన్గా చూస్తూ ఉంటాం. బట్ ఎంత కామన్గా చూసుకున్నా, ఎంత సరదాగా మాట్లాడినా కూడా వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అంటే ఏదైనా మాట్లాడినప్పుడు దాని వెనకాల నిజం ఎంత, అబద్ధం ఎంత అన్నీ కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ తను పెట్టినటువంటి పోస్ట్ వెనకాల మాత్రం ఉన్నటువంటి నిజం ఇది. తన ఫ్రెండ్ తన మధ్యలోకి విజయ్ గారు వచ్చారు, మేమిద్దరం ముగ్గురం అయ్యాము అనే విధంగా ఆ వీడియోని పోస్ట్ చేశారు.